అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒకవైపు అయితే అన్యాయానికి గురైన వ్యక్తులు ఎక్కువ వైపు చూడండి. ఎంత నవ్వుతూ వాళ్ళ కష్టాలని చూసుకోకుండా ఈ విధంగా అభివాదం చేస్తున్నారో మీరే చూడొచ్చు. ఎంత దారుణమైన పరిస్థితి ఎక్కడా చూడలేదు. ఇదే బీసీలకు, ఇదే ఎస్సీలకు మీ న్యాయం చేస్తానన్న వ్యక్తి ఎంత అన్యాయం చేస్తున్నారన్నది మీరు ఆలోచించండి. వారి న్యాయమైన కోరిక ఏంటంటే మేం చేసిన పనికి మాకు సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడున్న తల్లులు, అక్కలు, చెల్లెలు కోరుకుంటున్నారు. కానీ వారు ఎంత ఆనందంగా వెళ్తున్నారో చూడండి. మీరెలా పోయినా మాకు పర్వాలేదు, మేము అధికార బలంతో ముందుకు వెళ్తాము, వీళ్ళని అలాగ తక్కుతామని చెప్పేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు చూడండి. ఇంతకంటే మేమేం చెప్పాల్సిన అవసరం, ఒక తండ్రిగానే నేను చెప్తున్నా. దీన్ని బట్టి మనం ఏం చెప్పక్కర్లేదు. ఎంత అధికార బలంతో, ఎంత బలంతో కొట్టుకుంటున్నారో మీరే చూడొచ్చు. పెద్దాపురం నియోజకవర్గంలో, పెద్దాపురం పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ విధమైనటువంటి చర్య ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నా మనవి.